హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. మన పూర్వీకులకున్న బలం మనకు రావాలన్నా, మన ఎముకలు దృఢంగా మారాలన్నా మరి రాగి జావనైతే తప్పకుండా రోజు లేదంటే వారంలో ఒక 3 సార్లైనా తీసుకోవాలి. ఈ రాగి జావ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 గ్లాసుల వాటర్ని వేసుకోండి. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండికి 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, పొంగొస్తుంది కదండి. ఈ టైంలో అయితే మరి మనం కలుపుకుంటూ ఉంటే అడుగు భాగం అంటుకోకుండా ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా మనకి రాగి జావ అనేది ప్రిపేర్ అవుతుంది. చూడండి, మనకు మరుగుతూ ఉంటే కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. రాగి పిండి కూడా వాటర్లో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. ఇలా ఒక 3-4 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి. లేదంటే మీరు చల్లనైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేనైతే బెల్లంతో రాగి జావని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా బెల్లం వేసుకొని మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఈ విధంగా చూడండి, మళ్ళీ పొంగు అనేది వస్తుంది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత కలుపుకుంటూ ఒక 3 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే మనకు రాగి జావ ప్రిపేర్ అవుతుంది. ఒక చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకుంటూ 3 నిమిషాలు అయితే కుక్ చేసుకున్నారంటే రాగి జావ రెడీ అయిపోతుంది. స్టవ్ని ఆపేసి ఈ విధంగా పక్కకు పెట్టుకున్నారంటే రాగి జావ అనేది ఇంకొంచెం థిక్గా అయిపోతుంది. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకొని మనం ఇప్పుడు గ్లాస్లోకి వేసుకొని ఉదయాన్నే తాగినట్లయితే ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి. వారంలో కనీసం 3 సార్లైనా మీ ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి ఈ రాగి జావని చేసి పెడితే మాత్రం మన పూర్వీకుల బలము అలాగే ఎముక పుష్టి అనేది లభిస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ రాగి జావని తాగుతూ ఉండండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.